శ్రీ గురుభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై। ప్రియ బంధువులారా, గత వారం రోజుల నుంచి ఒక అనవసరమైనటువంటి వ్యాఖ్యాపూర్వకమైనటువంటి కొన్ని సందేశాల ద్వారా యావత్ ప్రపంచమంతా కూడా ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి శ్రీయుతులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి శిష్య బృందం అంతా కూడా వారి మనసుల్ని బాధపడే విధంగా, అలాగే సాయి సత్సంగ సభ్యులంతా కూడా వారందరికీ మానసికంగా కాస్తంత ఇబ్బందికి గురయ్యే విధంగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్ని ఇప్పుడు కాస్తంతసేపు మనం చర్చించుకుందాం। నిన్నటి రోజు ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో విశేషంగా ఒక పీఠాధిపతిని గురించి వచ్చినటువంటి విశేషాలని ఖండిస్తూ ఈరోజు ఉదయం ఆ ఛానల్ వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని దృష్టిలో ఉంచుకొని కాస్తంత సావధానంగా వారు శ్రద్ధ పెట్టి కొన్ని వినాల్సినటువంటి వాస్తవాల గురించి ఈరోజు మీ ముందర ఇక్కడ ఉంచుతున్నాం। మొట్టమొదటిగా కొవ్వాడలో చెప్పినటువంటి సాయి సచ్చరిత్ర ఏదైతే ఉందో అది గొప్ప ఆరాధన పొంది కొన్ని లక్షల సీడీలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని లక్షల సీడీలు ఉచితంగా పంచబడ్డాయండి। ఆ తదనంతరం వారి యొక్క ప్రవచనంలో వచ్చినటువంటి ఆ సారాన్ని గ్రహించినటువంటి ఎందరో కూడా బాబా వారి యొక్క విశేషణ ఆరాధన క్రమంలో నాటినాటికి అప్పటికంటే కూడా భక్తుల సంఖ్య వైశిష్ట్యంగా వెళ్ళటమే కాకుండా కొవ్వాడ ప్రాంతంలో కూడా సాయి తత్వ ప్రచారకులు విశేషమైనటువంటి ఈ ప్రవచన సారం ద్వారా వారు ఎంతో అందరి చేత ప్రశంసలు పొందినటువంటి ఒక వైశిష్ట్యమైనటువంటి కార్యక్రమం జరిగితే 2011లో అంబర్పేటలో సాయి సత్సంగంలో సంస్థానంలో జరిగినటువంటి ప్రవచనంలో కొందరు ఈ యొక్క చాగంటి గారికి వ్యతిరేకంగా అనవసరంగా 2013లో మన ఒక ఛానల్ ద్వారా వేదిక ద్వారా చాగంటి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసి భంగపడ్డారు। ఆ తదనంతరం చాగంటి వారు సాయిబాబా వారి గురుతత్వం పైన ఎన్నో ప్రవచనాలు చేశారండి। కానీ వాటిని పక్కన పెట్టేసేసి ఒక అనవసరమైనటువంటి ఒక దురుద్దేశంతో ఎప్పుడో చెప్పినటువంటి ఒక ప్రవచనంలో 2 గంటల పాటు జరిపినటువంటి ఒక ప్రధానం కూడా కాదు, ఒక ప్రదేశంలో జరిగినటువంటి ఆ ప్రవచనంలో కేవలం ఒక్క పదాన్ని పూర్తిగా తీసుకోకుండా సగభాగాన్ని మాత్రమే అందులో తీసి ఆ సగభాగాన్ని మాత్రమే పదే పదే తీసుకొచ్చి అందరినీ కూడా వారి యొక్క ప్రవచన సారాన్ని పక్క దృష్టి పెట్టే విధంగా లేనిపోని విధమైనటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా చేయిస్తూ ఒక ఛానల్ ద్వారా ఆ ఛానల్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసు। ఈరోజు ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు, ఆయన అంటున్నాడు ఇది ఆయన రమణానంద గారికి ఏం సంబంధం లేదు, లేకుంటే ఇంకో స్వామికి ఎవరికి సంబంధం లేదు, ఇంకా ఎవరితో కూడా మాకేం సంబంధం లేదు అని। మరి ఎవరికి సంబంధం లేనప్పుడు అక్కడ ఒక ఛానల్ పైన మీరు అక్కడ కూర్చొని ఆయన ప్రోగ్రామ్స్ మాత్రమే ఇస్తూ పక్క వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వటం లేదని అంటే మరి ఎవరి ఛానల్ అని చెప్పుకోవాలి మేము? రెండవది, లైవ్ ప్రోగ్రామ్ పెట్టి సవాళ్లు విసురుతున్నారు మీరు। సవాళ్లు విసిరేటటువంటి వాళ్ళు లైవ్ ప్రోగ్రాంలో మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్లు ఇవ్వాలి, మా యొక్క అనుభూతులను కూడా మీరు పంచుకోవాలి, మేమేం చెప్పామో తెలుసుకోవాలి। ఈ గట్స్ అంతా కూడా దీన్ని అడగగలిగే ధైర్యం ఆంధ్రజ్యోతి వాళ్ళు చక్కగా చేశారు। మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు ఉదయం చిన్న ఒక పదంతో వదిలేశారు మీరు। 2-3 ఏళ్ల క్రితం కూడా ఆయన స్టూడియోకి వచ్చారు, స్టూడియోలో అక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని అందరినీ కూడా ఆయన శక్తిపాతం చేయమని చెప్పి ఆయన్ని అడిగిన వెంటనే ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు। చివరికి ఏం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు। ఒక నవ్వుతో నా వల్ల కాలేదన్నటువంటి వ్యక్తి ఈరోజు తన ప్రాచుర్యం పోతుందన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకున్నాడు కాబట్టే లేనిపోని విధంగా మీ చేత లేనిపోని ప్రవచనాలను ఇక్కడంతా కూడా లేనిపోని మాటల్ని చెప్పించి ఈ రకంగా ఛానల్ అంతా కూడా అనవసరంగా అబాల్పాలు చేసుకుంటున్నారు।
ఒక దైవ కార్యక్రమానికి, ఒక మంచి కార్యక్రమానికి, ఒక సత్కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలకు వినియోగించుకోవాల్సినటువంటి ఛానల్స్ని ఈ విధంగా మీరు వాడటం వల్ల మీకు మీరే అర్థం చేసుకోవాలి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారోనని. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్తూ ఉన్నాం. ఈ ఛానళ్ళ ద్వారా ఈరోజు మీరు ఇక్కడ దయచేసి సవాళ్లు విసిరేటటువంటి దమ్ము ఉన్నప్పుడు రండి, మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం. సచ్చరిత్రలో ఏం చెప్పి ఉందో మేము చెప్తాం. బాబా సచ్చరిత్రలో 41వ అధ్యాయంలో బాబా వారు దేవుని గురించి ఏం చెప్పారో చెప్దాం. దేవుకి జ్ఞానేశ్వరి ఉపదేశం గురించి ఏం చెప్పారో మాట్లాడుకుందాం. ఆ చెప్పేటప్పుడు బాబా వారు చెప్పినటువంటి పదం ఏదైతే చక్కగా వాడి ఉన్నారో దాంట్లో సుస్పష్టంగా ఆయన ఏం చెప్పారండి, ఖచ్చితంగా బాబా వారు ఆ జ్ఞానేశ్వరి యొక్క సారాంశాన్ని దేవు గ్రహించాడా, అసలు ఆచరించాడా, ఆచరణలోకి వెళ్ళాడా అనేటటువంటి విషయాన్ని సంవత్సరం తర్వాత కూడా అడగడం జరుగుతుంది. మరి అంత పెద్ద మహాత్ములు ఉంటే ఈరోజు మీరు నిజంగా బాబావారు గనక ఇవాళ గనక 1918లో శరీరం చాలించకుండా 2018లో ఉండి ఉంటే మీ చేత్తో బలైపోయి ఉండేవాడు. ఖచ్చితంగా మీ చేత్తోనే బలైపోయి ఉండేవాడు ఆయన కూడా. ఎందుకనంటే మీకు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళు ఎదిగితే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా ఉంది. అది మీ మనసుకే తెలుసు. లేకుండా ఉంటే ఇవాళ ఉదయం మీ స్థాయికి తగినటువంటి వ్యక్తి కాదు కాబట్టి నేను ప్రవచనం చెప్పలేదు, నేను ఆయనతో వాదన పెట్టుకోలేదు అని మీ గురువుగారు ఏదో అన్నారని మీరు అన్నారు. నేను అడుగుతున్నా, అసలు మీ స్థాయి ఏమిటి? రండి, నాకు ఆయనతో సమానమైనటువంటి స్థాయిగా నేను భావిస్తానే తప్పిస్తే అంత పెద్ద ప్రవచన చక్రవర్తి అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి మీ ఎవరు కూడా ఏ స్థాయి కూడా మీరెవరు పనికిరారు. అనవసరమైనటువంటి వాదనలు వద్దు మనకి. మీరెవరండి ఆయన దగ్గర క్షమాపణ చెప్పించుకోవడానికి? మీకు మీరే చెప్తూ ఉన్నారు. ఏమని చెప్పారు? ఆయన దగ్గర వచ్చి కూర్చొని నేను ఆయన అభిమానిని ఈ పదాలు వినడం వల్ల అంటే అవగాహన లోపం నీలో ఉంది, గురువుగారిలో లేదు. అది ఒక్కటి గ్రహించుకోవాలి. సాయి సత్సంగ సారాన్ని ఒక సద్గురువుగా ఒక వైశిష్టమైనటువంటి పాదాన్ని ఆ యొక్క మార్గాన్ని చూపించారు ఆయన. ఎక్కడ కూడా ఆయన నేను దేవుడిని ప్రకటించుకున్నటువంటిది చరిత్రలో ఏ ఒక్క చోట కూడా ఆయన చెప్పలా. భావించుకున్నారు అందరూ కూడా. ఒక గురువుని ఎప్పుడైనా సరే మంత్ర ఉపదేశం తీసుకున్నటువంటి శిష్యుడు ఖచ్చితంగా ఆయన అన్ని విధాలుగా ఒక దేవుడిగా భావించడం అనేటటువంటిది మన దైవిక వైదిక సాంప్రదాయాలలో మనకున్నటువంటి ఒక గొప్ప ప్రాశస్త్యం. ఈరోజు ఏ రకంగా మనం అనుకుంటూ ఉన్నామో మనం అంత గురువుల్ని కూడా ఈయన కృష్ణుడను, ఈయన కృష్ణ స్వరూపమును, రామస్వరూపము అని అనటం వల్ల జీవితంలో మనమంతా కూడా వేద ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు అనుసరించవలసినటువంటి విధానం అది. ఆ విధంగానే బాబాను గురించి అలా అనుకున్నారే గాని ఎక్కడ బాబాని తాను దేవుడు అని ప్రకటించుకున్నటువంటి సందర్భాలు లేవు. ఈరోజు కొంతమంది మేము దేవుళ్ళము, మేము శక్తులు ఇస్తామని అంటున్నారు. నిజంగా రండి, ఏం శక్తి ఇస్తారో చూపించండి. సింహాసనాల దగ్గర కూర్చొని రంగుల వస్త్రాలు కప్పుకొని లేనిపోని వాదనలు పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాదనలు చేస్తూ వీళ్ళతో వాదనలు చేస్తూ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా లేనిపోని విధంగా అమాయక భక్తులందరినీ రెచ్చగొట్టి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల సాయి సత్సంగము, సాయి సాంప్రదాయాన్ని అనవసరంగా ఆయన ఉనికిని లేనిపోని విధంగా ఒక బహిరంగ ప్రదేశాలలో ఒక విధమైనటువంటి ఆ భావనని సృష్టించడం వల్ల వ్యక్తుల్లో తెలియకుండా తన మన భేదభావాలను ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నా, సవాళ్లు విసరొద్దు. రండి, కూర్చోండి, సామరస్యంగా మాట్లాడుకోండి. ఏం జరిగిందో మీ లోపాలను మీరు సవరించుకోవాలి. అంతేగాని వెనక ఎవడో తెర వెనక నడిపించేటటువంటి వాడిని, ఆ తెర వెనక నడిపించేటటువంటి వాడి యొక్క ఆలోచనలని అమాయక భక్తులైనటువంటి మిమ్మల్ని ఇప్పుడు చూస్తే కూడా నాకు నవ్వు వస్తూ ఉంది. చాలా చక్కగా మిమ్మల్ని అభినందించాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక గురువు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మడం కాదు, గురువుని నమ్మాలి. గురువు చెప్పింది అనుసరించాలి. కానీ గురువు చెప్తున్న విషయంలో వాస్తవాన్ని కూడా గ్రహించుకోవాలి. ఆ వాస్తవాలను మీరు అర్థం చేసుకోకుండా ఆయన ఏం చెప్తే అది ఒక రిమోట్ కంట్రోల్ లాగా బయటకు వచ్చి లేనిపోని పదాలన్నింటినీ కూడా వ్యాఖ్యలను తీసుకుని అయ్యో వారు ఇలాంటి వారా అని అంటే 2011 నుంచి ఈ రోజు ఆయన చెప్పే వరకు మీరు నిద్రపోతున్నారా? మరి ఏం చేస్తారు ఇన్ని రోజులు? మీరు ఆ రోజు నుంచి మీరు ఇంతవరకు ఏ రోజు కూడా చరిత్రలు చదవలేదా? అంటే ఇన్ని రోజులు లేనటువంటిది, ఇంతకాలం జరగనటువంటిది ఈ రోజు మీకు గుర్తొచ్చిందా? అంటే ఇన్ని రోజులు మీకు జ్ఞానం లేదా? అసలు బాబాను గురించి ఇన్ని రోజులు లేని ప్రేమ ఈ రోజు మీకు ఎందుకు వచ్చింది? బాబాను అడ్డం పెట్టుకుని లేనిపోనివన్నీ కూడా ఈ మాదిరి సృష్టించడం అనేటటువంటిది కనుక జరిగితే సాయి సత్సంగాల తరపున చెప్తున్నాం, ఖబర్దార్. మీరెవరైనా సరే ఇటువంటి పిచ్చి పనులు కానీ చేశారంటే మాత్రం మేము ఏ ప్రదేశానికైనా సరే
మీరు ఎక్కడికి రమ్మన్నా సరే, ఏ ప్రదేశంలో కూర్చోమన్నా సరే, ఆ తత్వాన్ని గురించి మేము విశేషించిగా విశ్లేషంగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యమైనటువంటి వ్యక్తులు ఒక్కొక్క జిల్లాలోనే కాదండి, గ్రామ స్థాయిలో ఇమిడిపోయినటువంటి ఎంతో మంది సాయి సత్సంగ సభ్యులంతా ఉన్నారు. మీ అందరితో ఎవరు పడలేదు, ఒక గ్రామం మూలలో కూర్చున్న ఒక్కడి దగ్గర చెప్పించగలం. మీరు సత్తా ఉంటే రండి, సచ్చరిత్ర ముందర చదివి రండి. మీకు చదవకుండా మాత్రం, దాంట్లో ఉన్న విశేషాన్ని గ్రహించకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా లేనిపోని ప్రవచనాలు చేయకండి. మేము ఈరోజు సిగ్గుపడుతున్నాం, మీ దగ్గర మేము కబద్దారని మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి మీరు తీసుకొచ్చిన దానికి సిగ్గుపడుతున్నాం. దయచేసి మా శాంత స్వభావాలు, బాబా మాకు ఇచ్చినటువంటి శాంత స్వభావాన్ని అలాగే నడిచే విధంగా, చూసే విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాం. లేనిపోయినటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలతో, పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో మీ వెనకలు కూర్చొని మీరు ఒక రోబోల్లాగా నిలబడి అనవసరమైన మాటలు చెప్పొద్దు. రుజువులు తేండి. ఆయన ఆస్తులేవో కూడబెట్టాడని మీరు దీంట్లో ఛానల్లో వేశారు, తేండి, రుజువులు తేండి. ఆయన ఏవేవో రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడారు, మీరు రుజువులు తేండి. మేము రుజువులు చేస్తాం. అక్కడ ఏం జరిగిందో, ఎంతమంది శిష్యులు బయటకు చెప్పుకోలేకుండా బాధపడుతున్నారో చెప్పగలం. కేవలం హైదరాబాద్లో, వైజాగ్లో జరిగిన ఒక 2 ప్రవచనాల విషయంలో మాత్రమే మీరు ఈ పనులు చేశారంటే, ఆ 2 ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మీ వెనకలు ఎందుకు ఈ పని చేయించాడో కూడా మాకు తెలుసు. తెలిసిన ఒక్కటే, సాయి సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, ప్రేమతత్వాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఆ విధమైన నమ్మకం ఉంటే, మీరు నిజమైనటువంటి సాయి భక్తులైతే రెండవ మాట మాట్లాడకుండా మౌనంగా మీ పనులు మీరు చేసుకోండి. అలా కాదంటారా, శాస్త్ర వ్యాజ్యానికి రండి, ఎక్కడికైనా సిద్ధం. మీరు ఎక్కడైనా వేదిక పెట్టండి. ఆయన చెప్పినట్టుగా ఏదో బాబాని గురించి ఎవరో ఏదో మాట్లాడారని చెప్పినటువంటి వాళ్ళకి మీరు నిజంగా గురువు అయితే వాదనలు చేయరు, ఖచ్చితంగా వాదనలు చేయరు. అక్కడ కూర్చుంటారు, అన్నీ మాట్లాడుతున్నప్పుడు మౌనం వహిస్తారు. కాలం సమాధానం చెప్తుందని మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు బాబా పేరు చెప్పి చేయడం వల్ల, బాబాని అనుసరించడం వల్ల బాబాకు ఒక మంచి పేరు మీరు తీసుకొచ్చినప్పుడు, అయ్యో మనం తప్పు మాట్లాడమేనని ఎదుటి వ్యక్తికి మీరు తీసుకురావాల్సినటువంటి భావనని ఈరోజు మీరు అనవసరంగా దాన్ని పక్కదారి పట్టించి వ్యతిరేక భావాలను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి దయచేసి తేవద్దని చెప్తున్నాను. ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా సాయి సత్సంప్రదాయాల్లో కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా కూడనటువంటి మాటలన్నీ కూడా మీరు మాట్లాడడం ద్వారా మీరు సాయి భక్తులు అవునా కాదా, లేదు సాయి భక్తులము అని చెప్పుకుంటూ ఒక గురువుని వెనకలు ఆశ్రయించడం ద్వారా లేనిపోని పదాలన్నింటినీ సృష్టించుకొని, ఆయన చెప్పినటువంటి పదాలని మీ నోటి నుంచి రప్పించుకుని అనవసరంగా వెర్రివేషాలు వేస్తే మాత్రం ఏ సాయి భక్తుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా, కోటాను కోట్ల భక్తులు ఎవరు కూడా ఓర్చుకోరు. నేను ఇందాకే చెప్పా, ఈ యొక్క చాగంటి గురువు గారు ఆయన సుస్పష్టంగా ఆయన ఏ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మర్చిపోకూడదు మీరు. రెండవది, కొందరు స్వార్థపరులు ప్రత్యేకించి అప్పట్లో కోర్టులో కూడా కేసులు కూడా వేశారు. ఒక కేసు ఆల్రెడీ హైకోర్టు ఎప్పుడో అది తప్పని పూర్తిగా రుజువు చేస్తూ కొట్టేసింది. రెండో కేసు కూడా ఆ మొదటి కేసుకు అనుగుణంగా పోతుంది. అయినా సరే ఓర్చుకోలేక, అహం చావలేక, ఆ కేసు ఎవరి ద్వారా వేయించినటువంటి వ్యక్తి అహం చావలేక తిరిగి మళ్ళీ తిరగదోడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ముందరనే చెప్తూ ఉన్నాం, నువ్వు నిజంగా హిందూ ధర్మానికి సంబంధించిన వాడివైతే, మన అన్ని మతాలని గౌరవించేటటువంటి వ్యక్తివైతే, భారత సంస్కృతినిలో నిజంగా ఉంటే, ఒక నిజంగా భారతీయుడివైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా గౌరవ సాంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తామనేటటువంటి నమ్మకంతో మేము ఈరోజు మీకు ఒక చక్కటి పిలిపిస్తున్నాం. రండి, అందరం కూర్చుందాం. హైందవ ధర్మ వృద్ధికి మనం ఎంతవరకు, భారతీయ సంస్కృతిని ఎంతవరకు మనం వృద్ధి చెందాలో చెందిద్దాం. అందరం కూర్చొని చక్కటి ప్రణాళికలు ఏర్పాటు చేద్దాం. 10 మందికి మంచి చేయడానికి చూద్దాం. బాబా వారి యొక్క ఆశయాలని సంతృప్తికరంగా చేద్దాం. ఇది నిజంగా మీకు గనక ఆ అవగాహన ఉంటే ఇంకొకసారి ఎవరిని కూడా నీ యొక్క శిష్యుల రూపంలో మీరెవరూ కూడా ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా, ఎవరిని మనసుల్ని అనవసరంగా బాధ పెట్టే విషయాలు చేయకుండా, ఏ రకమైనటువంటి పద్ధతులు లేకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే వ్యవస్థకు నిజంగా మీరు ఒక గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాని రోజు మేమెందుకు కూడా మీకు రుజువు చేయాల్సి వస్తుంది. జై హింద్. భారత్ మాతా की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय.